హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు తెలుగు వన్ సినిమా. దిస్ ఇస్ దివేశ్రీ. ఏ నిమిషానికి ఏం జరుగునో ఎవరు ఊహించదరు. అదే రీతిలో రాజ్ తరుణ్, లావణ్య, మాల్వి మల్హోత్రాల మ్యాటర్ నిమిషానికి ఒక కొత్త హంగులని అలుముకుంటుంది. రాజ్ తరుణ్ నన్ను పెళ్లి చేసుకుంటానని నమ్మించి వాడుకొని వదిలేశాడని లావణ్య కేసు పెట్టింది. ఇంకో పక్క లావణ్య అసభ్యకరమైన మెసేజ్లు చేస్తూ తన అన్నయ్యని వేధిస్తుందని మాల్వి కేసు నమోదు చేయించింది. ఇక రాజ్ తరుణ్ అయితే లావణ్యకి మస్తాన్ సాయి అనే వ్యక్తితో ఎఫ్ఐఆర్ ఉందని, డ్రగ్స్కి కూడా బానిస అయిందని కంప్లైంట్ చేశాడు. ఇప్పుడు ఈ ముగ్గురి జాబితాలోకి 4వ నంబర్ వచ్చి చేరింది. ముంబైకి చెందిన ఆమె ఏకంగా వీడియో కూడా రిలీజ్ చేసింది. ఇంతకీ అందులో ఏముందో చూద్దాం. యోగేష్ ముంబైకి చెందిన ఒక అసిస్టెంట్ ప్రొడ్యూసర్. ఇప్పుడు ఆ వ్యక్తిని మాల్వి మోసం చేసిందనే న్యూస్ సంచలనంగా మారింది. ఇది నిజం. యోగేష్ని మాల్వి మోసం చేసిందని సాక్షాత్తు యోగేష్ తల్లి ఒక వీడియో రిలీజ్ చేసింది. అందులో ఆమె మాట్లాడుతూ, ప్రేమ పేరుతో మాల్వి నా కుమారుణ్ణి మోసం చేసింది, ఆస్తులు మొత్తం లాక్కొని ఆ తర్వాత రోడ్డున పడేసింది. అంతటితో ఆగకుండా యోగేష్ పై రివర్స్లో పోలీసులకి ఫిర్యాదు చేసింది. ప్రేమ పేరుతో వెంట పడుతున్నాడని కేసు నమోదు చేయించిందని, 4 ఏళ్ల నుంచి యోగేష్ జైల్లోనే ఉన్నాడని చెప్పుకొచ్చింది. అదేవిధంగా యోగేష్ మాల్వి కలిసి తిరిగిన ఫ్లైట్ టికెట్స్, ఇద్దరి మధ్య జరిగిన వాట్సాప్ చాట్, వ్యక్తిగత ఫోటోలని కూడా ఆమె విడుదల చేసింది. ఇక ఇప్పుడు ఈ విషయం తెలుగునాట హాట్ టాపిక్ అయింది. కొంతమంది అయితే జరిగిన సంఘటనని ఇమాజిన్ చేసుకొని యోగేష్ ప్లేస్లో రాజ్ తరుణ్ని ఊహించుకుంటున్నారు. యోగేష్ తల్లి చెప్పబట్టి సరిపోయింది, లేదంటే రాజ్ తరుణ్ పరిస్థితి కూడా ఖచ్చితంగా యోగేష్లా ఉండేదని వాళ్ళ ఊహ యొక్క లక్ష్యం. మరి ఆ వీడియో చూశాక రాజ్ తరుణ్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడో చూడాలి.